సంతోషంగా కనిపిస్తున్న ఈ యువతి జీవితంలో ఎంతో విషాదం ఉంది. చిన్నతనంలో ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోకుండా తన కలను నెరవేర్చుకున్నారు మనీషా. ఇప్పుడు వేగవంతమైన రైళ్లుగా పేరున్న వందే భారత్ రైల్లో అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేస్తున్నారు. నా పేరు మనీషా. విజయవాడ దగ్గరలో కొత్తూరు తాడేపల్లి మాది. మా నాన్నగారు లారీ డ్రైవరు. నా 6th క్లాస్లోనే అతను చనిపోయారు. మాది చిన్న కుటుంబం. లోకో పైలట్ అవ్వాలని నా డ్రీము. కాకపోతే నేను అది సాధించేంత వరకు వదలలేదు, సాధించాను. జీవితంలో మంచి ఉద్యోగం సాధించాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డానని మనీషా చెప్పారు. నేను ఈ జాబ్కి, ఈ ఫీల్డ్కి వచ్చానంటే ఎవరూ నమ్మలేదు ఫస్ట్ నేను ఈ జాబ్ చేస్తున్నానంటే. అంత పెద్ద జాబ్ ఈ పిల్లకి ఎక్కడ వచ్చిద్ది అని అందరూ అన్నారు. హేళన చేసి నవ్వారు కూడా. చాలా కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను. వాళ్ళందరి నోళ్ళు ముయ్యాలని ఈ స్థాయికి వచ్చాను నేను. పట్టుదలతో ప్రయత్నిస్తే కానిది ఏదీ ఉండదని చెబుతున్నారు మనీషా. స్థాయికి రావాలంటే ఒకసారి రాసిన ఆర్ఆర్బి ఇంకా మనం ఇది సాధించలేము అన్న వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రయత్నిస్తే అవ్వంది ఏది ఉండదు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము. అబ్బాయిల కన్నా తీసిపోము అమ్మాయిలవి. సంతోషంగా కనిపిస్తున్న ఈ యువతి జీవితంలో ఎంతో విషాదం ఉంది. చిన్నతనంలో ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోకుండా తన కలను నెరవేర్చుకున్నారు మనీషా. ఇప్పుడు వేగవంతమైన రైళ్లుగా పేరున్న వందే భారత్ రైల్లో అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేస్తున్నారు. నా పేరు మనీషా. విజయవాడ దగ్గరలో కొత్తూరు తాడేపల్లి మాది. మా నాన్నగారు లారీ డ్రైవరు. నా 6th క్లాస్లోనే అతను చనిపోయారు. మాది చిన్న కుటుంబం. లోకో పైలట్ అవ్వాలని నా డ్రీము. కాకపోతే నేను అది సాధించేంత వరకు వదలలేదు, సాధించాను. జీవితంలో మంచి ఉద్యోగం సాధించాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డానని మనీషా చెప్పారు. నేను ఈ జాబ్కి, ఈ ఫీల్డ్కి వచ్చానంటే ఎవరూ నమ్మలేదు ఫస్ట్ నేను ఈ జాబ్ చేస్తున్నానంటే. అంత పెద్ద జాబ్ ఈ పిల్లకి ఎక్కడ వచ్చిద్ది అని అందరూ అన్నారు. హేళన చేసి నవ్వారు కూడా. చాలా కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను. వాళ్ళందరి నోళ్ళు ముయ్యాలని ఈ స్థాయికి వచ్చాను నేను. పట్టుదలతో ప్రయత్నిస్తే కానిది ఏదీ ఉండదని చెబుతున్నారు మనీషా. స్థాయికి రావాలంటే ఒకసారి రాసిన ఆర్ఆర్బి ఇంకా మనం ఇది సాధించలేము అన్న వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రయత్నిస్తే అవ్వంది ఏది ఉండదు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము. అబ్బాయిల కన్నా తీసిపోము అమ్మాయిలవి.